హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అజయ్ కామ్రే వ్లాగ్స్. అయితే మస్తు రోజులు అవుతుంది లాంగ్ ట్రిప్స్ కానీ ఇట్లా బయట ట్రిప్స్ కానీ ట్రావెలింగ్ వీడియోస్ కానీ చేయకుండా. అయితే ఈరోజు ఇక లాంగ్ ఏం కాదు, దగ్గరనే మన పెద్దపల్లి దాకా అట్లా చిన్న ఒక సండే రైడ్ లెక్క ప్లాన్ చేసి పోదామని చెప్పేసి బయటికి వెళ్ళినాం. నిజం చెప్పాలంటే జాబ్ వల్ల అసలు ఎటు పోవుడు మనకున్న డ్రీమ్స్ కానీ ఏదైనా కూడా అది నెరవేరుడు కష్టమే. నేను ట్రావెల్ చేయాలనుకుంటాను కానీ అది మస్తు కష్టం అవుతుంది. అందరు అంటారు జాబ్ ఉండాలి అని. అంటే జాబ్ ఉంటే జాబ్ తప్ప ఇంకేం చేయలేం, లైఫ్ ఎంజాయ్ అయితే అస్సలు చేయలేం. సో కొంచెం ఆలోచించండి, స్టడీ చేసే టైంలో స్టడీ చేసుకోర్రి, చదువుకునే టైంలో చదువుకుంటేనే మంచిది. లేకపోతే ఇక లైఫ్ అనేది అట్లా అయిపోతుంది, సాగిపోతుంది. సో మనమైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు ఒక చిన్న ఫన్నీ రైడ్ అట్లా పెద్దపల్లి దాకా పోయేసి వచ్చేద్దాం అన్నట్టు ఒక చిన్న పని ఉన్నది. సో అక్కడ దాకా పోయి అట్లా చూసేసి తిరిగేసి వద్దాం. యాక్చువల్ అయితే ఒక బ్రదర్ని పిక్ చేసుకోవడానికి పొలాల రూట్ నుంచి రావడం అయింది. సో ఇప్పుడు అటు పోయి ఆ బ్రదర్ని పిక్ చేసుకొని హైవే ఎక్కేసి మనం పెద్దపల్లి అయితే బయలుదేరదాం. మనమైతే బయలుదేరిపోయినాం, కానీ మన కొంచెం వెనకాల కూడా మన వాళ్ళు వచ్చేది ఉన్నది. ఇక ఈ నుంచి చూస్తే మనకు ఆర్కేపీ ఓసీ కనిపిస్తుంది చూడండి, అటు లెఫ్ట్ సైడ్లో ఓసీ కనిపిస్తుంది. అది పోదాంపా. మనమైతే ఇప్పుడు కరెక్ట్ గోదావరికని హైవే రోడ్ దగ్గర ఉన్నాం. నాకైతే మస్తు ఆకలి అవుతుంది, ఇక్కడ టిఫిన్ చేద్దామని అనుకుంటున్నాం. ఇక మన వాళ్ళు ఏమంటారంటే సీదా పెద్దపల్లి పోయిన తర్వాతనే టిఫిన్ చేద్దామని చెప్పేసి అయితే అంటారు. ఇక ఇక్కడ చూడడానికి బాగుంటుంది, ఇందారం ఓసిపి అని చెప్పేసి, అలాగే వి ప్రొడ్యూస్ బ్లాక్ బట్ అవర్ వ్యూస్ ఆర్ గ్రీన్ అని చెప్పేసి బాగుంటుంది ఇక్కడ చూడడానికి. అయితే మనమైతే ఇప్పుడు సీదా పెద్దపల్లికి అయితే రీచ్ అయిపోయినాం, నియర్లీ పెద్దపల్లి ఇప్పుడు. సో ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగినాం. ఇక్కడ సల్మా హోటల్, ఇక్కడ ఫుడ్ మాత్రం మస్తు ఉంటుంది టిఫిన్. సో తిందామని చెప్పేసి అయితే ఆగి వెయిట్ చేస్తాను. మా వాళ్ళు ఇద్దరు రాలే, ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను అప్పంచాలి. ఫైనల్గా వెయిటింగ్ అయిపోయింది. మనోడు ఒక దోశ చెప్పిండు, నేనైతే వడ తీసుకున్నా. వీళ్ళు కూడా వడ, బోండా, వడ, ఇడ్లీ అయితే తీసుకున్నారు. నాకు ఇక్కడ వడ బాగా నచ్చుతుంది, బాగుంటుంది వడ అయితే మస్తు ఉన్నాయా. బాగా టిపికల్గా ఉంది కొండ. మొత్తానికి అయితే ఇక్కడ మధ్యలో ఒక్కడ ఆగినాం అన్నట్టు. ఇక మా వాళ్ళు రావాలి, అందుకోసం వెయిట్ చేసినాం. యాక్చువల్గా మనకు ఆడ కనిపిస్తుంది కదా కొండ, మనము ఒకసారి పోయినామన్నట్టు. ఆల్రెడీ వీడియో ఉంటుంది, పాండవలంక వాటర్ ఫాల్స్ అని, సూపర్ ఉంటుంది వాటర్ ఫాల్స్ మాత్రం. అది వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూడండి, బాగుంటుంది వాటర్ ఫాల్ మాత్రం, ఖతర్నాక్ ఉంటుంది. మనకు ఆ కొండ ఇక్కడ కనిపిస్తుంది చూడు, ఆ కొండ అన్నట్టు. అయితే మనము ఇటు నుంచి వెనక నుంచి పోయినా కూడా మనకు ఇదే కొండ మీద, అంటే రామగిరి కిలా అని చెప్పేసి గుర్తుంటుంది, తెలుసా అనుకుంటా, చాలా మందికి తెలియదు. రామగిరి కిలా అని ఉంటుంది, సేమ్ ఇటు నుంచి అటు వెనకాల పోవాలి రామగిరి కిలాకు. ఫైనల్లీ వీఆర్ ఇన్ జాఫర్ ఖాన్ పేట అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం అన్నట్టు. ఇక ఇది మా అన్న వాళ్ళ ఇల్లు. మా వాళ్ళు ఇంకా ఇద్దరు వెనకాల ఉన్నారు, వాళ్ళు రాలే. వాళ్ళని చూసి వచ్చేసినాం. ఇక చిన్నగా సమ్మక్క సరక చెప్తారు మా వాళ్ళు. వీళ్ళకి ఇట్లా ఈ సందుల నుంచి వెళ్ళి వచ్చి చూడరు, ఎప్పంచెలో చూస్తున్నాం మేము. కాటన్ పట్టుకొని వచ్చిరుగా చిన్నవి. బ్రో హాయ్. పౌడర్ ఏంది, నువ్వు ఎట్లున్నా బాగుంటావు. ఇక మా మాస్టర్ చెఫ్ మహేష్ బాబు కొత్తగా పెళ్ళయింది, అందుకే వంటలు వండుతాడు. సంవత్సరం అయినా కొత్త పెళ్ళి కొడుకే.
అందరినీ కవర్ చేస్తారు. ఈ మిక్సర్ మంచిగా మిక్స్. ఇంతమంది కలిసి వండితే అదేంది మరి కూర కూర ఉంటుంది. వచ్చిన పెళ్ళికి ఇద్దరు ఇక వాళ్ళు రానిచ్చలేరు మొత్తం. ఇక నేనేం చేయాలి, నేనన్నా ఎలా మంచిగా ఉంటుంది. ఫైనల్లీ సండే రైడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసినాం, ఇక రిటర్న్ కూడా అయిపోతున్నాం. మొత్తం ఎందుకు తీయలే అని అంటే కొంచెం అందరు ఫ్యామిలీ కాబట్టి సో వీడియో అనేది కంప్లీట్గా తీయలే. అండ్